ఓం సాయిరామ్. మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాబాగారి దయ వల్ల సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నన్ను మీ తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం ఈ మాట తప్పకుండా విను. ఈ వీడియోని నువ్వు దాటిపోవద్దు బిడ్డ. ఇది సాధారణ సందేశం కాదు. ఇది నీ తండ్రిగా నేను చెప్పే మాట. నీ జీవితానికి దారి చూపే ఒక మాట. నీ బాధను, నీ భయాన్ని, నీ నిరాశను, నీ కన్నీళ్లను అన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను. రేపటి రోజు నీ జీవితంలో నీవెప్పుడు చూడని మార్పుని చూడబోతున్నావు. నీవు ఎప్పుడు అనుభవించని ఆనందాన్ని అనుభవించబోతున్నావు. కానీ ఒక్క మాట, ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడు. ఎందుకంటే చివరిలో నీ జీవితానికి వెలుగు తీసుకొచ్చే నా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. నా సందేశం ఉంది. నువ్వు ఒంటరివి కాదు. నీ వెంటే నేనున్నాను. నీ వెంటే సాయి ఉన్నాడు. నీ వెంటే దైవబలం కూడా ఉంది. ఇది వీడియో కాదు, నీ తండ్రి నీకోసం పంపినటువంటి ఒక సందేశమని తప్పకుండా భావించు. ఇది నీ జీవితానికి దారి చూపే ఆశీర్వాదం. ఈ వీడియోని పూర్తిగా విన్న తర్వాత నీ మనసుకు ప్రశాంతత కూడా అనిపిస్తుందని బాబాగారు ఈరోజు మనకు ఒక సందేశం రూపంలో తెలియపరుస్తున్నారండి. మరి బాబాగారి సందేశాన్ని పూర్తిగా తప్పకుండా వినండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది సాయి భక్తులకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది కూడా ఎంతోమంది ఎన్నో సమస్యలతో, చెప్పుకోలేనటువంటి బాధలతో, వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ గారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎటువంటి సమస్యలున్నా శాశ్వత పరిష్కారం తప్పకుండా దొరుకుతుందండి. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాల్లో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడైతే అస్సలు అలా జరగదనమాట. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, అప్పుల బాధలు కానీ, శత్రువుల సమస్యలు కానీ, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుందండి. నమ్మకంతో స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ పురుషుల మధ్య వశీకరణ 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం దొరుకుతుందండి. గురువుగారికి 50 సంవత్సరాల అనుభవం ఉందండి. చివరి ప్రయత్నం అనుకోనైనా సరే ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి లక్ష్మణ్ గారు. మీకు ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం దొరుకుతుందన్నమాట. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని మనం విందామా మరి. నన్ను నువ్వు ఒక తండ్రిగా భావిస్తే నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని ఆలకించి చూడు. నేను కేవలం నీ కోసం మాత్రమే చెప్తున్నటువంటి సందేశంగా నువ్వు భావించు. కానీ నువ్వు ఎప్పుడు కూడా అపనమ్మకంతో ఎందుకలా నా సందేశాలను వింటున్నావు? నువ్వు చాలా కాలంగా బాధను దాచుకొని నవ్వుతూ ఉన్నావు. లోపల ఎంతో బాధపడుతూ ఉన్నావు, ఏడుస్తున్నావు. నీ గుండె బరువెక్కేలాగా తట్టుకోలేకపోతున్నావు. బయట ప్రపంచానికి మాత్రం నువ్వు చాలా బలంగా కనిపిస్తూ ఉన్నావు. నీకు ఎలాంటి సమస్యలు, బాధలు లేవని బయటికి అలా కనిపిస్తూ ఉన్నావు ఇతరులకు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ కన్నీళ్లు నేను ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు నేను నీ సమస్యలన్నీ తీర్చడానికే ఒక తండ్రిగా నేను వేచి ఉన్నాను. నీ నొప్పిని నేను అనుభవిస్తున్నాను. నీ ప్రార్థనలు, నువ్వు చేసే పూజలు, నువ్వు చేసే వ్రతాలు, నువ్వు చేసే నోములు, నువ్వు నాకు సమర్పించే నైవేద్యాలు అన్నీ కూడా నేను వాటిని చూస్తూ ప్రతి ఒక్క బాధను కూడా వింటున్నాను. నువ్వు అనుకుంటూ ఉంటావు నా జీవితం ఎప్పుడు ఇలా ఉంటుందా అని. కానీ కానే కాదు. రేపటి రోజు నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. నీ జీవితం రేపటి నుంచి నువ్వు లేచిన ఉదయం అంటే నువ్వు ఉదయం ఎప్పుడైతే లేస్తావో అప్పటి నుంచి నీ జీవితం బాధతో కాదు, కేవలం సంతోషంతో మాత్రమే నీ జీవితం మొదలవబోతుంది. నీ తండ్రిగా నేను చెప్తూ ఉన్నాను కదా, భయంతో కాదు, నమ్మకంతో, వెలుగుతో, ఆశతో ఎదురు చూస్తూ ఉండు. నీ గతం అనేది నీకు ఒక శిక్ష కానే కాదు, అది నీకు ఒక గుణపాఠం నేర్పిందనుకో. నువ్వు ఏవైతే ముందుకి నీ జీవితాన్ని గడపాలని కలలు కంటూ ఉన్నావో వాటికి తగినటువంటి ఒక గుణపాఠం అనుకో. నీ భవిష్యత్తుకు ఏదైనా సరే నీ భయం అనేది కానే కాదు, అది కేవలం నా ఆశీర్వాదం అనుకో. నీ జీవితం ఎప్పుడు కూడా ముగియలేదు. నీ కథ ఇంకా పూర్తవలేదు. నీ విజయ అధ్యాయం ఇంకా మొదలవలేదు. త్వరలోనే నీ ఇంట్లో నవ్వులు వినిపిస్తాయి. నీ మనసులో శాంతి తప్పకుండా నిలుస్తుంది. నీ జీవితంలో వెలుగు తప్పకుండా నిండబోతుంది. ఇప్పటి నుంచి నీ జీవితం మొత్తం నువ్వు ఊహించని విధంగా ఉండబోతుంది. అంటే ఇన్ని రోజులు నువ్వు ఏవైతే
సంతోషంగా ఉండాలని కలలు కన్నావో ఆ కలలన్నీ కూడా ఇప్పుడు నెరవేరబోతున్నాయి. నీ బాబాపై పూర్తి విశ్వాసం ఉంచు. ఒకసారి నమ్మకం పెట్టుకున్న తర్వాత దాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయను. పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉన్న వాళ్ళకే నేను జరిపించేటువంటి అద్భుతాలు లీలలు అన్నీ కూడా అర్థమవుతాయి. నీ జీవితం మొత్తం సాఫీగా అందంగా ఆనందంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దడానికే ఈ బాబా ఉన్నాడు. ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. రాబోయే రోజుల్లో నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి. నీ సాయిపై అపారమైన నమ్మకాన్ని ఉంచు. అప్పుడే నీ సాయి చేసే అమూల్యమైనటువంటి అద్భుతాలను నువ్వు తప్పకుండా పొందాలంటే నాకు నీ నుండి నమ్మకం తప్ప ఇంకేమీ అవసరం లేదు. నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి. నిన్ను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో తప్పకుండా జరగబోతున్నాయి. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందని నేను నీకు తప్పకుండా చెప్తున్నాను కదా. కానీ నువ్వే నమ్మడం లేదు. ఇప్పుడు చూడు, రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందంగా పొందబోతున్నావో, నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ దరికి తప్పకుండా వచ్చేలా అయితే నేను వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలా ఆ మార్గాన్ని నీకు నేను తప్పకుండా చెప్పబోతున్నాను. అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్టదైవ నామస్మరణ కానీ ఎప్పుడు కూడా చేసుకోవడం మర్చిపోవద్దు. నీకు ఏదో ఒక వరంలా అనుభవించు, అదృష్టంలా భావించు. కష్ట సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా భావించావు కదా, అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం. నువ్వు చాలా మంచి మనసున్నవాడివి, చాలా మంచి మనసు కలిగిన దానివి. కొన్ని రోజుల్లో నీకు తప్పకుండా గెలుపు తథ్యం. ఇది మాట వాస్తవం. నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో. ఈ బాబా చెప్పేది ఏది కూడా పొల్లు పోకుండా నీ జీవితంలో తప్పకుండా నీకు జరిపిస్తాను. కానీ నువ్వు ఎప్పుడు కూడా అపనమ్మకంతో ఉండకూడదని పదే పదే చెప్తున్నాను. అపనమ్మకంతో చేసేటువంటి పనులు ఏది కూడా మనకు ఫలించవని ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. అదేమిటో నీకు ముందు ముందు నీకే అర్థమవుతుంది. అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డావో, ఇన్ని రోజుల నుంచి నిద్రాహారాలు సైతం మానుకొని మర్చిపోయి పదే పదే జరిగినటువంటి వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావు కాబట్టి అదంతా కూడా నాకు బాగా తెలుసు. నా పైన నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వమ్ము చెయ్యనమ్మా. నిజంగా నేను నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను. అలాగే నువ్వు ఎంతవరకు చీకటిలో ఉన్నా సరే నీ వెనుక వెలుగును చూపుతూ నీతో పాటే నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా నీ సాయి తండ్రిని ఉంటున్నాను. నీవు ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు కాకుండా నా సందేశాల ద్వారా ధైర్యాన్ని తప్పకుండా నీ మనస్సులో నింపుతూ నీ అడుగులను వేపిస్తూ ఉన్నాను. నా సహకారం నీకు తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉంటుందని నిరూపించుకుంటున్నాను. మరొక విషయం ఏమిటంటే, ఎప్పుడు కూడా ఎక్కువ భయాందోళనలు చెందవలసినటువంటి అవసరం లేనే లేదు. నేను చూసుకుంటున్నటువంటి నీ సాయి నీ కుటుంబాన్ని మాత్రం ఎందుకు విడిచిపెడతాను చెప్పండి? నువ్వు నా బిడ్డవు, అలాగే నీ బిడ్డలు కూడా నా బిడ్డలు కాదా? నీ కుటుంబ సభ్యులను ఎటువంటి హాని లేకుండా జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను. ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడాలని చెప్తున్నానో నీకే అర్థమవుతుంది. అలాగే నీతో మాట్లాడుతూ నీతో మాత్రమే ఎందుకు ఒక తండ్రిగా కోరి నీకు ఏదో ఒకటి చెయ్యాలని, నాకు ఎందుకు ఇన్నాళ్ళు నీ జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడి ఎంతో విసిగిపోయావు, బాధపడ్డావు, కన్నీళ్లు పెట్టుకున్నావు. మరి ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు. అయినా సరే నా నామస్మరణను ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టడం లేదు, మరవలేదు. అందుకే ఒక తండ్రిని ఎంత నమ్ముతుందో నిన్ను కూడా నేను అంతే నమ్ముతాను. నీ ముందు వస్తున్నాను. ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే నీ సాయి యొక్క అనుగ్రహం తప్పకుండా నీకుందని నువ్వు అర్థం చేసుకోవాలి. నీ సాయి ఎప్పుడు కూడా నీకు రక్షణగా తోడుగా ఒక నీడగా ఉండేటువంటి తోడుగా ఎప్పుడు కూడా ఉంటారని నువ్వు నన్ను ఎప్పుడైతే పిలిచావో అప్పుడే నీతో పాటే నేను కలిసి నడుస్తాను. ఎప్పుడు కూడా చెప్పాను కదా, నీకు ఎదురయ్యే సమస్యలతో నువ్వు ఎంత విసిగిపోయావో, వాటితో ఎంత పోరాడావో నాకు తెలుసు. అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను. నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందించబోతున్నాను. నీ ముఖంలో మరలా చిరునవ్వును చూడబోతున్నాను. నీ కన్నీరు తుడవడానికి, నీ కష్టాలలో నీకు ఆసరా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వారు ఎవరు కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా. ఇప్పటి నుంచి చెప్తున్నాను, ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఎవరు ఇవ్వడం లేదు. నువ్వు ఎంత కష్టాలలో ఉన్నావో, ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే బాగా తెలుసు. అలాగే మరికొంతమంది కపట వేషధారులను బాగా నమ్మి నువ్వు సంపాదించిందంతా కూడా వృధా చేసుకుంటున్నావో
అలాగే నీకున్న కాస్త దానిని కూడా నువ్వు వృధా చేసి పోగొట్టుకుంటున్నావు. పోగొట్టుకున్న ధనం నీ చెంతకు తప్పకుండా చేరుతుంది. ఈ బాబాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచు. ఎవరు బాధ పెడుతున్నా కూడా నిన్ను పట్టించుకోలేకపోయినా సరే, నిన్ను నమ్మినటువంటి గురువు నీ సాయి మాత్రం నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉన్నాడని గుర్తుంచుకో. కష్టకాలంలో తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టరు. నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నావని బాధపడుతున్నావు కదా, నేను నీ మనసులోనే కొలువై ఉన్నాను. నువ్వు నా దేవాలయానికి రావాలి, నా దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పాలని ఎలా అనుకుంటూ ఉంటావో చెప్పు. ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉన్నాను. నువ్వు వచ్చినా రాకపోయినా అన్నీ కూడా నేను పట్టించుకుంటూ వస్తున్నాను. నా పరిస్థితి ఇది అని నువ్వు చెప్పినా చాలు, నేను వింటాను. నేను నీతోనే అన్నీ చెప్తున్నాను కదా. మరలా నువ్వు నా దర్శనానికి వచ్చినా నా దగ్గర చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముందో చెప్పు. నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తానని చెప్తున్నాను కదా. నీవు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నావో, అలాగే బాధపడుతూ ఉన్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే. నువ్వు రాలేదని, నా ఆలయానికి రావడం లేదని నేను ఎలా అనుకుంటానో చెప్పు. నీ పలుకులు, నీ మాటలు, నీ ప్రార్థన అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు, బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ తోడుగా ఉన్నారు తండ్రి, మరి నేను ఇలా దుఃఖంలో మునిగిపోయి ఉన్నప్పుడు అందరూ నన్ను మోసం చేసి నా దగ్గర ధనం ఉంటేనే అందరూ కూడా వస్తారా? మరి నేను ఈ భూమి మీద వచ్చినప్పుడు నాతో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు కలిసే ఉన్నారు కదా. అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చేయి విడిచిపెట్టేశారు. నేను బాధలో ఉన్న, సంతోషంలో ఉన్న నాకు తెలిసినప్పటి నుండి నీవు మాత్రం నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టనే లేదు. నిజంగా నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను చెప్పండి తండ్రి అని నువ్వు నన్ను ఎంతో ప్రేమతో నన్ను అడుగుతూ ఉన్నావు కదా. చూడమ్మా, నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటానని పదే పదే చెప్తూ ఉంటాను కదా. నీ బాధనంతా కూడా నేను భరిస్తూ ఉన్నాను. నీలో దాగి ఉన్నటువంటి దుఃఖాలను కాస్త ఓపిక పట్టు. నీ కష్టకాలమంతా నేను నెట్టివేస్తున్నాను కదా. కష్ట సమయంలో విడిచిపెట్టిన వారందరూ కూడా రేపు తిరిగి అయితే నీ దగ్గరకు వచ్చేలా తప్పకుండా చేస్తాను. నీకు ఏదైతే మంచిదైనా చెడ్డదైనా నువ్వు బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ప్రతి పరిస్థితి కూడా నీకు భగవంతుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు చూపిస్తున్నాడు అంటే ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకుంటారని. కాబట్టి ఇప్పటికైనా సరే నీ కష్ట సమయంలో ఎవరు నీకు తోడుగా ఉన్నారో అన్నది నీకు బాగా, ఎవరు ఎలాంటి వారు అనేది అందరినీ కూడా నువ్వు దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండమని నేను పదే పదే నీకు హెచ్చరిస్తున్నాను. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక గురువుగా, ఒక నేస్తంలా నువ్వు నన్ను ఏ బంధంలో నిలుపుకున్నా నేను ఆ బంధంలో నిలబడి నీకు తప్పకుండా న్యాయం చేస్తాను. నీ నోటి ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ ఎవరిని బాధ పెట్టింది లేదు. అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి. ఒకరు బాధపడుతూ ఉండడం వల్ల నువ్వు అసలు చూడనే లేవు. నా వల్ల ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేను బాబా. నేను వాళ్ళకన్నా ముందు నేనే బాధపడతాను. వారు ఏడుస్తుంటే నేను తట్టుకోలేను. నీకు ఉన్నటువంటి మంచి మనసుకు నేను ఎప్పుడైతే కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వస్తాను. నువ్వు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో బాధలను, ఎన్నో కష్టాలను, అన్నీ కూడా దిగమింగుకొని మళ్ళీ బ్రతుకుతున్నావు కదా. చాలా చాలా బాధలు పడ్డావు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నావు, కష్టపడుతున్నావు. అన్నీ ఆలోచించుకునే అవసరం లేదు. ఇప్పటి నుంచి నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు తప్పకుండా చేరబోతున్నాయి. ఈ రోజుతో నీ కష్టానికి ఒక ముగింపు కాలం తప్పకుండా దొరికిందనుకో. ఒక తండ్రిగా నేను చెప్తున్నాను కదా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడద్దు. ప్రతిరోజు మరి నీకు అన్నీ కూడా చెప్తున్నాను. నీ పరిస్థితులన్నీ ఎప్పుడు కూడా, నీ కష్టకాలం అంతా కూడా నాకు అన్నీ కూడా తెలుసు. నువ్వు అనుభవిస్తున్న బాధ, నువ్వు అనుభవిస్తున్న దుఃఖం, నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టం గురించి నాకు అన్నీ తెలుసు. నీ బాధలన్నీ నా చేతుల్లో తీసుకుంటున్నాను. నేను లేకుండా ఏది కూడా జరగదు. నీ జీవితంలో నేనెప్పుడు కూడా నీ వెంటే తోడుగా ఉంటాను. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు నీ వెన్నంటే ఉండి ప్రతి పనిని కూడా గట్టెక్కించడానికి, ప్రతి పనిలోనూ నేను నీకు సాయం చేయడానికి ఎప్పుడు కూడా నీ ముందంజలో నేను ఎప్పుడు కూడా ఉంటాను. ఈ సాయి చెప్పే సందేశాన్ని ఆలకిస్తున్నందువల్ల నీకు ఎలాంటి నష్టం అనేది జరగదు. అంతా కూడా మంచి జరుగుతుంది. ఇది సత్యం, నా మాట అబద్ధం కాదు అని నువ్వు నమ్ముతున్నావు కదా. నీ నమ్మకమే నీ కష్టాల నుండి నువ్వు బయటపడేలా చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మకం అనేది ఉంటే చాలు. అది నీ బాబా తండ్రి నిన్ను తప్పకుండా నన్ను కాపాడతాడని నువ్వు అనుకుంటే చాలు. ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ నేనే నీ దగ్గరకు వచ్చాను. నీకు ఏం దక్కాలో, ఏమి ఇవ్వాలో, ఏ సమయానికి అది నీకు అందించాలో స్వయంగా నేనే నీ దగ్గరకు తప్పకుండా చేరవేస్తున్నాను. ఇకనైనా సరే అనుమానాలన్నీ కూడా పక్కన పారేసాయి. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అనుకున్నవని అనుకున్నట్లుగా జరుగుతాయా, నా తండ్రి ఇస్తాడా అనే అనుమానం నీ మనసు నుండి తీసేసాయి. నీకు ఈ రోజు నుండి సంతోషకరమైనటువంటి వార్త, మంగళకరమైనటువంటి వార్తగా మారబోతుంది. ఇక నుంచి నీ దశ మొత్తం తిరిగింది. ఎందుకంటే ఈ రోజు నీకు సకల శుభాలు కలుగుతాయి. నువ్వు కోరుకున్నవన్నీ కూడా లభించే వాటిని నీ ముందు తప్పకుండా నిలబెడతాను. అవన్నీ కూడా నీకు తప్పకుండా సొంతమవుతాయి. నువ్వు ఎప్పటి నుంచో కావాలనుకున్నది కోరుకోవడం వల్ల ఈ రోజు నీకు ప్రత్యేకంగా నీ దగ్గరకు చేరి నిన్ను గుర్తుండిపోయేలాగా చేస్తుంది. ఇక నువ్వు ఏది ముట్టుకున్నా కూడా అది బంగారంతో సమానం. తప్పకుండా అలా అవుతుంది. ఏది పెట్టినా సరే అందులో లాభాలు వస్తాయి.
నీ చుట్టూ శుభకరమైనటువంటి రక్షణ కవచం నీకు ఏర్పరిచాను. నీ చేతికి అదృష్టమనే ఆభరణం వేస్తున్నాను కనుక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన ఫలితాలను సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తుంది. నీకున్న దాంతో ఎదుటివారి సహాయం చేస్తూ నీ జీవితాన్ని నీ కుటుంబంతో సంతోషంగా గడుపు. ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా తెలుపుతాను. నీకు ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఇన్ని కష్టాలని చెప్పి నువ్వు ఏడుస్తూ నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా, నీ ఏడుపు చూడాలని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఏ తండ్రైనా కోరుకునేది. నా మనసు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమ్మా. నీ కష్టాలను గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పడే ప్రతి బాధ నాకు తెలుసు. నీ యొక్క ఆనందాన్ని చూసిన నీ యొక్క కష్టాలు చూడలేనా చెప్పు. నీ కష్టాన్ని చూడలేదని నువ్వు ఎలా అనుకుంటావో చెప్పు అని నువ్వు అనుకుంటే పొరపాటు అవుతుంది. ఒక చెట్టుకి పువ్వులు రావాలంటే మొదట అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చిన తర్వాత అందమైనటువంటి పుష్పాలు వస్తాయి. అదేవిధంగా నీ జీవితంలో ఇప్పుడు కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంటుంది. నీకు అధికంగా కష్టాలు వస్తున్నాయంటే దానికి అర్థం నువ్వు సుఖాలు అనేటివి రాబోతున్నాయని కదా. ఆ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని నన్ను నువ్వు అడగవచ్చు. ఏదైనా సరే నీ యొక్క బరువు బాధ్యత భారము అనేది నాపై వేయి. నువ్వు ఏడుస్తూ నాకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. నువ్వు నన్ను ప్రార్థిస్తే సమయం ఏదైతే ఉందో, నా దగ్గరకు వచ్చి నీ కష్టాలు చెప్పుకునే సమయం ఏదైనా ఉన్నా కానీ ఆ సమయంలో నా దగ్గరకు ఎందుకు వస్తావు? కాస్తంత మనశ్శాంతి కోసమే కదా. మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను నిన్ను చూడగలనా చెప్పు. ఒక్క విషయం నువ్వే ఆలోచించు. నా దగ్గరకు వచ్చినప్పుడైనా అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను నిన్ను చూడగలనా? నా దగ్గరకు వచ్చినప్పుడైనా కానీ సంతోషంగా తప్పకుండా గడుపు. ఇక నీకు ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవు. నీకు తప్పకుండా మంచి జరిగే రోజు నేను నీకు ప్రసాదిస్తాను. ఈ రోజుతో మొత్తం కూడా నీ దశ తిరిగిపోయింది. ఇక నువ్వు జీవితంలో చూడవలసింది ఎన్నో చూస్తావు. చిన్న వయసులోనే అనుభవించిన కష్టాలన్నీ అనుభవించావు. ఎంతో మందికి ప్రేమను పంచిపెట్టావు కానీ ఎవరికి నీ విలువ తెలియకుండా పోయింది కదా. ఎంతో మందిని ప్రేమతో దగ్గరగా తీసుకొని అన్నం కూడా పెట్టావు. నీ చేతితో ఎంతో మందికి వండి పెట్టావు. ఎన్నో దానాలు చేశావు. అయినా కూడా నీ మీద ఎవరికి కూడా విశ్వాసం లేదని బాధపడుతూ ఉన్నావు కదా. నీకంటూ మంచి రోజుల వలనే తర్వాత వాళ్ళే తప్పకుండా బాధపడతారు. ఇది నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. అది శ్రద్ధగా విను. మూర్ఖులతోటి ఎప్పుడు కూడా ఎక్కువగా వాదించకు. ఎందుకంటే వాళ్ళతో వాదిస్తే ఇప్పటికైనా మనం బాధపడుతున్న ఈ మనసు ఇంకా ఎక్కువగా బాధకు గురి అవుతుంది. నేను నీకు ఎప్పుడు కూడా చెప్పే విధంగా నీ యొక్క జీవితం ఏదైతే ఉందో అది నీ చేతుల్లో లేదు. అది వస్తువైనా కానీ ఏ పనైనా కానీ లేదంటే ఏ బంధమైనా కానీ ఏదైనా సరే వాళ్ళ ఇష్టానికే వదిలేయి. ఎవరు ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు మాత్రం నీలానే ఉండు. నీ విజయాన్ని చూసి వారు నీ వద్దకు తప్పకుండా వస్తారు. ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోనే వద్దు. కేవలం నువ్వు భయపడుతూ బాధపడుతూ ఎప్పుడు కూడా దిగులుగా కూర్చొని ఉంటే వాళ్ళు నిన్ను చూసి ఇంకా అసహించుకుంటారా తప్ప నిన్ను ఈ దగ్గరకు దరి చేరడానికి ఇష్టపడరు. నువ్వు ఎవరో నీ మీద జాలి చూపాలని, ఎవరో నీ మీద ప్రేమ చూపాలని ఎప్పుడు కూడా నువ్వు ఆశించొద్దు. నీ విజయాన్ని చూసి వారు నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు వారిని తప్పకుండా దూరం పెట్టాలి. ఎందుకంటే నీ దగ్గర లేనప్పుడు, ఏది లేనప్పుడు నిన్ను ఎవరైతే కాదని వెళ్ళిపోయారో, నీ దగ్గరకు ధనం కానీ ఆస్తులు కానీ పేరు ప్రతిష్టలు వచ్చినప్పుడు నీ దగ్గరకు వచ్చిన వారంతా కూడా నీ చుట్టాలు, ఎప్పుడు నీ బంధువులు కానే కాదు. కేవలం నీ విజయాన్ని, నీ ఎదుగుదలను చూసి వచ్చి నీతో స్నేహం కానీ నీతో బంధం ఏర్పరచుకోవాలని కానీ వచ్చిన వారే తప్ప ఇష్టంతో వచ్చిన వారు కానే కాదని గుర్తుపెట్టుకో. ఎదుటి వాళ్ళు నీతో మాట్లాడుతున్నారో నువ్వు కూడా అదే విధంగా మాట్లాడడానికి ప్రయత్నించు. వారు ఎలా ఉంటే అలానే ఉండు. ఎప్పుడు నీ విలువ అందరికీ కూడా తప్పకుండా తెలుస్తుంది. అందరితో కూడా అతి చనువుతో ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా అందరిపైన ప్రేమను పంచుకోకు. అది నీ మనశ్శాంతిని తప్పకుండా చాలా విరుద్ధం. అంటే నీ మనశ్శాంతిని నువ్వే కోల్పోతావు. ఎప్పుడు కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండని నీకు మరీ చెప్తున్నాను. కానీ ఎప్పుడు కూడా ఇతరులకు ధనం ఉందే నాకు లేదు అని ఎప్పుడు కూడా బాధపడద్దు. ఎవరికి దేవుడు ఎంతో ప్రాప్తిస్తాడో అంతవరకే మనం జీవితం కొనసాగిస్తాము. ధనం లేదని ఇతరులను హేళన చేసినా నువ్వు కూడా దేవుడు ఎంతవరకు ఎంత ప్రాప్తిస్తాడో అంత జీవితాన్ని మనం గడుపుతున్నామని అనుకుంటే చాలు. ఇకనైనా ఎప్పుడు కూడా నీ జీవితంలో అన్ని శుభకరమైనటువంటి రోజులు వస్తాయని ఒక తండ్రిగా నేను నీకు పదే పదే గుర్తు చేస్తున్నాను. ఇన్ని రోజులు నువ్వు పడినటువంటి కష్టాలన్నిటికీ కూడా తప్పకుండా ఒక ముగింపు అయితే దొరికిందని మరీ చెప్తున్నాను. మీ సంతోషాలను అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉండండి. సంతోషంతో జీవించడానికి, గడపడానికి మీ జీవితాన్ని ఆహ్వానించండి. సంతోషంతో మీ జీవితం ఎప్పుడు కూడా సుఖవంతంగా ఉంటుందని నేను మరీ గుర్తు చేస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సో విన్నారు కదండి. మీకు ఇప్పటి నుంచి అన్ని శుభవార్తలే. మీ జీవితంలో ఏ కష్టాలు రావు. మీకు మీ జీవితం కష్టాల నుండి తొలగిపోయి సంతోషకరమైనటువంటి రోజులు రాబోతున్నాయని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరిచారండి.
ఒక తండ్రిగా బాబాగారు మనకు ఈ సందేశాన్ని మీ అందరికీ కూడా తెలియపరిచారు కాబట్టి మీరు కూడా ఈ సందేశం పూర్తిగా విన్నవారికి అర్థమవుతుందండి. సగం సగం మధ్యలో ఆపి అసలు విన్న వాళ్ళకి అర్థం కాదనమాట. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.